ఆయన కృప నిరంతరం ఉండునని 136వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. నిజానికి వింటున్నటువంటి సాక్ష్యాలు దేవుడు యొక్క కృపతో దేవుడు మన మధ్యలో వినిపిస్తూ ఉన్నాడు. ఆయనకే సమస్త ఘనత కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం ఉత్తర ప్రచుర రీతిగా మనం చదువుకుని ఈరోజు సాయంత్రం మనం ఈ అధ్యాయాన్ని ధ్యానించిపోతున్నాం అని అనుకుంటూ ఈ వాక్య భాగం కొంత ఇప్పుడు మనం ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. వాక్యం చదువుకుందాం. 1 నుంచి 10 వచనం చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రాయి బరువు ఇసుక భారము, మూడిని కోపము ఆ రెంటి కంటే బరువు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు, మేలును కోరి. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రుక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు, చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. దూరములో ఉన్న సహోదరుడి కంటే దగ్గరగా ఉన్న పొరుగువాడు వాసి అని రాయబడింది కదా. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడ, మహోన్నతుడా, కనికర సంపన్నుడా, కృపామయుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. నీవు సద్బోధకుడవు తండ్రి, సత్పురుషుడవు నాయన, సర్వాధికారి అయిన ప్రభువు నాయన, నిరంతరం స్తోత్రాలు కూడా ఉన్నవాడు, దేవుడుగాను మానవునిగాను కూడా ఈ భూమి మీద మా కొరకై 33.5 సంవత్సరాలు జీవించిన వాడవు నాయన. మరణించి మా కొరకు తిరిగి లేచి నిజముగానే నీవు దేవునిగా, దేవుని కుమారుడుగా ప్రభావముతో నీవు నిరూపించబడ్డావు గనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ వాక్య భాగాలను మా ప్రభువా మా ముందుకు తెచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యములో నుండి నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. ఇంతవరకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మరికొంతమంది మేలు పొందుతున్నారు, కానీ నీ సన్నిధిలో ప్రభువా సాక్ష్యం చెప్పే విషయంలో, అలాగే బయటకు వెళ్ళి కూడా సాక్ష్యం ఇచ్చే విషయంలో వెనకబడిపోతున్నారు తండ్రి. దయతో మీరు కనికరించండి. మీరు మా ప్రభువా చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత కలిగి జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును అని నీ లేఖనంలో మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా మా తండ్రి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు భయపడి ప్రభువా నీ కృతజ్ఞత కలిగి జీవించడానికి నాకు మాకు అందరికీ మీరు సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సామెతల గ్రంథము 27వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, రేపటి దినమును గూర్చి అతిశయ పడకుము అని చెప్పి. రేపటి గురించి మనం కొన్నిసార్లు అతిశయపడుతూ ఉంటాం. అతిశయపడడం అంటే ఏంటి? నాకేం పర్వాలేదులే, నాకేమీ అపాయం రాదు, నాకే విధమైనటువంటి ఇబ్బంది కలగదు, నేనంతా సుఖంగానే ఉంటాను. అర్థమవుతుందా? ఒకసారి ఒక ధనవంతుడు బైబిల్లో ఉన్నాడు. ఆ ధనవంతుడు తన పొలాన్ని చూసుకున్నాడట. ఆ పొలం అంతా కూడా ఎలా ఉందంటే సమృద్ధిగా పండేసింది. అంటే ఆ పంటను చూసి బాగా మురిసిపోయాడు. చాలా అతిశయంతో ఏమనుకున్నాడంటే, ఒకసారి ఈ ధాన్యపు కొట్లు, నాకున్నటువంటి ఈ కొట్లు నేను విప్పి నేను మరింతగా పెద్ద కొట్లు కట్టించుకుంటాను. ఇంకా కట్టించుకోలేదు, కట్టించుకుంటాను అనుకున్నాడు. తర్వాత ఏమనుకున్నాడంటే, ఈ యొక్క ధాన్యం అంతటినీ కూడా అందులో సమకూర్చుకొని నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాడు. ఈ ధనవంతుడు ఏమనుకున్నాడు? ఎవరైనా ఏమనుకుంటారు? సమృద్ధిగా పండితే ఖచ్చితంగా ఏం చేయాలి? ఇదంతా కూడా ఒకవేళ మంచి
క్యాష్ చేసుకుని బ్యాంకులో వేసుకుని ఇక మనం ఎన్ని రోజులు తిన్నా మనము, మన పిల్లలు, మన కుటుంబం, మనం ఇంకా ఎంతో ఎంజాయ్ చేసినా కూడా తరగనంతగా మనం నిల్వ చేసుకుంటే ఇక మనం ఎప్పటికీ కూడా కష్టపడక్కర్లేదు అనుకుని ఆలోచన జరిగిందేంటో తెలుసా? అయితే దేవుడు అంటున్నాడు, వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ ప్రాణమును అడుగుతున్నారు. ఈ ప్రాణం ఎవరిది? ఈ రోజున అన్నీ ఆలోచించుకుంటాం. మనం ఏంటి ఆలోచించుకుంటాం అంటే మన ఆహారం గురించి, అందాన్ని గురించి, లేకపోతే ఆదాయాన్ని గురించి, లేకపోతే ఇంకా ఏవేవో విషయాలు ఆలోచన చేసుకుంటాం. బంధువుల గురించి, స్నేహితుల గురించి, సరదాల గురించి చాలా చాలా ఆలోచన చేసుకునేవారు. కానీ ఈ రోజున ఆలోచన చేసుకుని ప్రియులారా ఈ ఒక్క విషయమే ఆలోచన చెయ్యం. ఏం ఆలోచన చేయమంటే, ఇంతకీ నా ప్రాణానికి గ్యారంటీ ఉందా? ఇన్ని ఆలోచించుకుంటున్నాను కదా, మరుక్షణం ఎలాగుంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియని లోకంలో మనం బ్రతుకుతున్నాం. అందుకనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఏమీ తెలియనటువంటి నీ భవిష్యత్తును అన్నీ తెలిసినటువంటి దేవుని చేతిలో అప్పగించుకోవడం మంచిది అన్నాడు. ఏమీ తెలియదు నీ భవిష్యత్తు, నీకు ఏమన్నా తెలుసా? భవిష్యత్తు అంటే ఇప్పుడు ఉన్నదేమో ప్రస్తుతం, నెక్స్ట్ ఏదైతే ఉందో అదే భవిష్యత్తు. రేపటి దాకా అక్కర్లేదు, నెక్స్ట్ ఏం జరగబోతుందో అదే భవిష్యత్తు. కనుక ఈరోజు ఆలోచించుకుంటే ఇలా నెక్స్ట్ అంటే మరుక్షణంలో ఏం జరగబోతుందో అదే భవిష్యత్తు అయితే మనము ఎంతవరకు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో గ్యారంటీ ఉందా? మన బట్టకు గ్యారంటీ ఉంది, మనం వాడుకునే ఫోన్కి గ్యారంటీ ఉండొచ్చు, ఫ్రిడ్జ్కి గ్యారంటీ ఉండొచ్చు, ఈ మైక్ కూడా గ్యారంటీ ఇస్తాడు, తర్వాత యాంప్లిఫైర్కి కూడా గ్యారంటీ ఇస్తాడు. ఏమంటే ప్రతిదానికి ఒక వారంటీ గ్యారంటీ కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఒకవేళ ఏమన్నా అయితే ఏం చేయొచ్చు, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తే మేము దానికి వేరే ప్రోడక్ట్ మీకు ఇవ్వడం, కానీ ఒకవేళ అది చెడిపోతే, ఒకవేళ మేము ఇచ్చిన నిబంధనల ప్రకారంగా కనుక ఒకవేళ అది కానీ పాడైతే ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఇంకొకటి రీప్లేస్ చేస్తాం. లేదు అంటే దాన్ని కంపెనీకి పంపించి మళ్ళీ తిరిగి మీకు రిపేరింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే అలాంటి రిప్లేస్మెంట్ వస్తువు దగ్గర ఉంది ప్రియులారా, కానీ వ్యక్తుల దగ్గర లేదు. కనుక ఈ రోజున ఏది విలువైంది అని అంటే, బండి ఎక్కిన తర్వాత ప్రాణము యొక్క విలువను ఆలోచన చెయ్యం మనం. ప్రయాణం కంటే ప్రాణం ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రాణం బాగుంటే కొంచెం లేటుగానైనా గమ్యం చేరుతాం. అదే ప్రాణం బాగోకపోతే, ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్కి బస్సు నడుపుతూ ఉండగా సుమారుగా విజయవాడలో బయలుదేరింది బస్సు, ఏలూరు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయన చనిపోయాడు. అర్థమవుతుందా? అంటే ఆయన బయలుదేరేటప్పుడు బాగానే ఉంది, తర్వాత ప్రయాణంలో కూడా బాగానే ఉన్నాడు, కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే దాదాపుగా అతని యొక్క జీవితము ముగింపు అయిపోయింది. ఆలోచన చేసుకున్నట్లయితే ఈ రోజున మన జీవితాల్లో కూడా రేపటి దినాన్ని గురించి నీవు అతిశయపడొద్దు అని అంటూ ఉన్నాడు. దేని గురించి అతిశయపడుతున్నావో నువ్వు? వాక్యంలో కూడా రాయబడింది. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలును, రేపటిని గురించి చింతించొద్దు అని ఆయన చెప్పాడు. చింతించొద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ అందరికీ పరిచయమైనటువంటి మాట ఏమంటున్నాడు? 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును, రేపటిని గురించి చింతించకండి అని ఆ వచనాన్ని కనుక కలుపుకొని చదువుకున్నట్లయితే, చింతించద్దు, నువ్వేం చెయ్యంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకడం నేర్చుకో. మొదట నీ వెతికినట్లయితే నీ వస్త్రాన్ని గురించి ఆయన నీకు అనుగ్రహిస్తాడు, నివాసం విషయంలో ఆయన అనుగ్రహిస్తాడు, ఆరోగ్యము ఆయన అనుగ్రహిస్తాడు. ఏమండి, ఏదైతే నీకు కావాలో అవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని ఆలోచన చేసుకుందాం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, మరుక్షణము ఆరోగ్యం తేడా రావచ్చు. అర్థమవుతుందా? కేరళ రాష్ట్రంలో వచ్చినటువంటి విపత్తును ఆలోచన చేస్తే వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో ఉన్నారు, కానీ వర్షము విపరీతంగా కురుస్తూ ఉండగా కొండ చర్యలు విరిగి పడిపోయి ఏమయ్యిందో తెలుసా? ఇల్లు నేలమట్టం అయిపోయినాయి. అంతేకాకుండా వాగుల నుంచి పొంగి పొరిలినటువంటి వాటర్ ఏదైతే ఆ కొండల మీద కురిసినటువంటి ఆ వర్ష ప్రవాహానికి ఇల్లు కొట్టుకుపోయింది, మంచాలు కొట్టుకుపోయినాయి, మంచం మీద ఉన్న మనుషులు కొట్టుకుని వెళ్ళిపోయారు. అందుకని రేపటి దినమును గురించి నీవేం చేయొద్దంటే అతిశయపడొద్దు అని అంటా ఉన్నాడు. అతిశయపడొద్దు. వాళ్ళు అతిశయపడి ఉంటారేమో, ఏమనుకుని ఉంటారు? బస్సు పర్లేదులే, మనకి చక్కగా మనం నివాసాలు కట్టుకున్నాం, చక్కగా మనం కుటుంబం అంతా ఒక దగ్గరే ఉన్నాం అని అనుకుని ఉండొచ్చు.
కానీ జరిగింది ఏంటి అని అంటే, ఈ విపత్తు మనకేం తెలియజేస్తుంది అంటే, ఏ దినమున ఏమి సంభవించబోతుందో మనకెవరికీ తెలియదు. తెలుసా? ఈరోజు ఆలోచిస్తే ఏమంటే, ఒక స్విమ్మింగ్కి వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు స్విమ్మింగ్కి వెళ్తాడు. కానీ ఆ రోజు కూడా ఉదయకాలం లేచి స్విమ్మింగ్కి వెళ్ళాడు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈత బాగా వచ్చు, అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకి వెళ్ళిపోగలడు. కానీ ఈ వ్యక్తి ఆ ప్రవాహంలో చనిపోవడం జరిగింది. ఈత రాక చనిపోలేదు, స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అర్థమవుతుందా? ఈ రోజున ఆలోచన చేసుకుంటే, త్రాగుతున్నావు, జాగ్రత్త, నీ ఆరోగ్యం అది మంచిది కాదు ఏమాత్రం కూడా, నీకు క్షేమకరం కాదయ్యా అని అంటే, నిజంగా ఆరోగ్యంగా ఒకవేళ హెల్తీగా ఉన్నాను అనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? మనం చూసి ఒక నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? నాకేం అలా కాదులే, నాకైతే అలా జరగదు అనుకుంటాడు. కానీ ఒక రోజున ఖచ్చితంగా మనం అన్న మాట నిజమవుతుంది. నిజమైనటువంటి తర్వాత గుండెలు బద్దలు చేసుకుని దేవుని పాదాలు పట్టుకుంటాడు. అర్థమవుతుందా ఈ మాట నేను చెప్పింది? ఒకవేళ తలకెక్కకపోవచ్చు, మరొక్కసారి మరలా ఆ మాట ఖచ్చితంగా జీవితంలో నెరవేర్చబడిన నాడు. యవనస్తులారా జాగ్రత్త. ఈ రోజున బాగున్నాం అనుకోవచ్చు, ఈ రోజున నాకు బలం ఉందనుకోవచ్చు, ఈ రోజున నాకు తెలివి ఉందనుకోవచ్చు, ఈ రోజున నేను ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, నేను బండి ఎక్కానంటే ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే బండిని కంట్రోల్ చేయగలను అనుకోవచ్చు. అతిశయం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని వాళ్ళకంటే స్పీడ్ వెళ్ళాలి, వీళ్ళకంటే స్పీడ్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచనకు నడిపించి ప్రమాదాలకు మనమైనా కారణమవుతున్నాం, లేదంటే ప్రమాదాలను మనమైనా కొని తెచ్చుకునే వారిగా ఉంటా ఉన్నాం ఈ రోజున. అందుకనే దేవుడు అంటున్నాడు, రేపటిని గురించి నువ్వు అతిశయపడుతున్నావా? అలాగే ప్రియులారా, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అన్నాడు. సొదొమ గొమొర్రా భయంకరమైనటువంటి పాపంతో నిండిపోయింది. దాని గురించి దేవునికి భూమి మొరపెడుతూ ఉంది. అబ్రహాము మొరపెడుతున్నాడు. ఆ మొరపెడుతున్నటువంటి మొర్ర దేవుని యొద్దకు చేరింది. చేరినటువంటి తర్వాత ప్రియులారా, దేవుడు దిగి వచ్చి అబ్రహాముతో చెప్తున్నాడు, సొదొమ గొమొర్రాను గురించినటువంటి భారము చాలా గొప్పదిగా ఉందయ్యా. వాళ్ళు కానీ సంపూర్ణంగా చేసిరో లేదో చూడడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని అన్నాడు. అంటే వారి పాపము పండిపోయింది, పరిపక్వానికి వచ్చేసింది. పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణం. ఏమండి, వాళ్ళు ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేరు, ఎంత చెప్పినా మార్చుకునే పరిస్థితిలో లేరు, ఎంత చెప్పినా మారు మనస్సు పొందే పరిస్థితిలో లేరు. ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేస్తే పరిపక్వం అయిపోయినటువంటి పండును ఒకవేళ మనం కొయ్యలేదనుకోండి, అదేమవుతుందో తెలుసా? ఇక్కడ రాంఫలం ఉండేది, అది అలా తయారైపోయిన తర్వాత ఒకవేళ కొయ్యకపోతే, చూడకపోతే తర్వాత కోద్దాం అనుకుంటే అది అలా పడిపోయి వేస్ట్ మొత్తం అటు ఇటు చెందినట్టుగా పడిపోయేది. ఇప్పుడు ఆ చెట్టు ఉంది లక్ష్మణ ఫలం, అది కూడా అంతే. ఎందుకంటే సమయానికి దాన్ని చూసి కోసి దాన్ని ఉపయోగించుకోకపోతే ఏమవుతుందో, ఈ రోజున ప్రతి మనిషి యొక్క పాపము పండినప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? మరణమే గతి తప్ప ఇంక వేరే గారుతారు లేదు. సమయాన్ని పాడు చేసుకున్నవారు, ధనాన్ని ఆధారం చేసుకుని అతిశయించినటువంటి వారు, నాకు పర్వాలేదులే అనుకుని ఈ రోజున ధీమాగా ఉన్నటువంటి వారు, ఏమంటే దేవుని యందు భయభక్తులను లేనటువంటి వారి గురించి నేను చెప్పేది ఏంటో తెలుసా? అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. ఇదే అధ్యాయాన్ని మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతుంది. ఆ వెనక్కి 24వ అధ్యాయం మనం చూసినట్లయితే 21, 22 వచనాలలో, నా కుమారుడా యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము, అటు వారికి ఆపద హఠాత్తుగా తటస్థించు, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అని అంటున్నాడు. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఎవరికి తెలుసు? వాళ్ళేమనుకుంటున్నారు, మాకేమి అలా జరగదులే, ఏమి రాదులే, ఏమి సంభవించదులే. కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎక్కడున్నాడు రా అసలు? ఏమంటే 14వ కీర్తనలో అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అన్నాడు. ఒక బుద్ధిహీనత. దేవుడు లేడు అనుకోవడం ఒక బుద్ధిహీనత. ఈరోజున ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు నరుణ్ణి మంటితో చేశాడు. ఆ మంటిలో ఏ లవణాలైతే ఉన్నాయో, ఏ యొక్క లవణాలైతే ఉన్నాయో అవి మానవ శరీరంలో ఉన్నాయి. ఈరోజు సైన్స్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేల మంటితో నరుని నిర్మించాడు దేవుడు అని బైబిల్ చెప్తుంది. సైన్స్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ రోజున మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆలోచన చేసుకుంటే దేవుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత ప్రియులారా, ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఏ దేవుని యందు? ఆకాశములకు భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వాడునని యోనా చెప్పాడే, ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే, కీర్తన 100వ కీర్తనలో అంటాడు, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము,
ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము అన్నాడు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 95వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడతా ఉంది చూడండి. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని అంటున్నాడు. ఎంత మేలు అంటే దాని అర్థం ఏంటంటే ఆ మేలును మాటలతో వర్ణించలేము, పాటలతో చెప్పలేము, ప్రసంగాలలో వివరించలేము. ఇంకా ఎంతో మేలైనటువంటిది. హల్లెలూయా. ఈ రోజున సముద్రం ఎవరు చేశారో, సముద్రాన్ని ఎవరు కలుగు చేశారో ఆయనది. సముద్రం ఎవరిదో ఆయనకి మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఏ హస్తములైతే భూమిని నిర్మించినయో ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము. రండి అంటే మీరు ఎన్ని గంటలకు రాగలిగారు? రండి అంటే కొంతమంది వచ్చి కింద ఉన్నారేమో అని డౌట్ నాకు, ఎందుకంటే ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి. మెట్ల మీద ఉన్నారేమో అని డౌట్ నాకు. మెట్టుకు ఒక మాట చెప్తున్నాను, దయచేసి రావాలి. ఎలా రావాలంటే ఆ కీర్తన 100వ కీర్తనలో చెప్పినట్టు రావాలి. దేవునికి స్తోత్రం. ఈశ్రోమంటూ ఏమంటే ఆదివారం వచ్చింది బాబు, మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోవాలి. లేటుగా వెళ్తే మళ్ళీ ఏమంటారు ఏమండి అనే ఆలోచన. ఈశ్రోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. ఏమండి ఈశ్రోమని మనుషులుంటే దేశం బాగుపడదు. ఏం చెయ్యాలి? చురుకుగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఇష్టమైంది అనుకోండి, రామరి ఇంకా రాలేదేటి, గ్రౌండ్లోకి వెళ్ళో లేకపోతే గ్రౌండ్లోకి వెళ్ళకముందో వచ్చే వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసుకుని అండ్ అటు ఇటు తచ్చాడతారా, ఇంకా రాలేదేంటి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు నీకు లేదే ఆ శ్రద్ధ? అండ్ వారం వెళ్ళిపోవాలా దేవుడి సన్నిధికి? వారం నువ్వు వెళ్ళడం అనేది నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి అనుకోవట్లేదు. ఏమండి ఈరోజున ఆలోచన చేస్తే రండి అని అంటున్నాడు. ఎలా రావాలి చెప్పాడు. రండి. ఎలా రావాలి? యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రావాలట. హల్లెలూయా. 100వ కీర్తనలో రాయబడినటువంటి మాట, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. అండి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఇంటి పక్కకు వచ్చాడు వనేసిం. ఇప్పుడు స్పష్టంగా వినబడిపోతుంది. అక్కడెక్కడో ఉన్నప్పుడు వినబడేది కాదు, ఎందుకంటే మైక్ అంత దూరం వెళ్ళేది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా రావాలి? అందరికంటే ముందు రావాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. వెనకాల ఉన్నా ముందున్నా వీళ్ళారా ఒకవేళ దూరంగా ఉన్నా కూడా దేవుని సన్నిధి విషయంలో ఎలా రావాలంటే ఉత్సాహంతో రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రావాలి? ఉత్సాహంతో రావాలి. ఉత్సాహమా నిరుత్సాహమా నీకున్నదే? ఉత్సాహమా నిరుత్సాహమా? నువ్వు ఒక వ్యక్తిని ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే నిరుత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నావా? అండి కాలు ఈడ్చుకుంటూ వచ్చావా, పరిగెత్తుకుంటూ వచ్చావా దేవుడి సన్నిధికి? ఆలోచన చేసుకోండి ఒకసారి. నీ పనికైతే నువ్వు అలాగెళ్తున్నావా? నీకున్నటువంటి అవసరాల నిమిత్తమైతే నువ్వు అలాగెళ్తున్నావా? ఒక పెళ్ళికైతే అలాగెళ్తున్నావా? అండి ఉత్సాహగానం చేస్తూ, ప్రభువా ఎంత గొప్ప భాగ్యం నాకు దొరికింది, ఎంత గొప్ప భాగ్యం నాకు దొరికింది. ఏమండి ఎక్కడో దూరం నుంచి నక్షత్రాన్ని చూసి బయలుదేరిన తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం వారిని నడిపించగా అలాగ కొన్ని వందల మైళ్ళ దూరం నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ వారు వచ్చి ఆ నక్షత్రము నిలబడినటువంటి ఆ ఇంటి పైన నిలబడినటువంటి సమయంలో వారు లోపలికి అడుగు పెట్టారు. వారు ఎవరిని చూచి అత్యానంద భరితులైపోయారో తెలుసా? ఎవరిని చూసి? యేసు ప్రభు వారిని చూచి అత్యానంద భరితులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ రోజున మనకు అలాంటి అత్యానందము ఆయన బట్టి కలుగుతుందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ రోజున ఆయన దగ్గరకు మనం వస్తున్నాం, కానీ అలాంటి ఆనందంతో, అలాంటి సంతోషంతో, అలాంటి ఉత్సాహంతో రాగలుగుతున్నామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం యవనస్తులకు చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారు బయలుదేరేటప్పుడే సిద్ధపడుతూ వచ్చారు. కానుకలను సిద్ధపరచుకుని బయలుదేరారు. ఆ కానుకలు ఎంత విలువైనయో, ఎంత ఘనమైనయో. ఎందుకంటే వారు దర్శించబోతుంది మహాగణుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇందాక పాట పాడాం కదా, ఏంటి ఆయన ఆయన గురించిన వర్ణన? మహాగణుడు, మహోన్నతుడు, యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. హల్లెలూయా. ఎవరు ఘనత వహించిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆయన మించిన గనులు ఇంకెవరు లేరు. ఆయనను నేను దర్శించడానికి వెళ్తున్నాను. ఎలా రావాలి మనం? ఆనందముతో రావాలి. ఆయనను చూడడానికి, ఆయన ఆరాధించడానికి ఆనందముతో ప్రియులారా కదిలేటువంటి మనస్తత్వం మనలో రావాలి. ఈరోజు అలాంటి ఆనందం లేకుండా ఒకవేళ నువ్వు వస్తే నువ్వు సరిగ్గా రాలేదన్నమాట. సరిగ్గా నువ్వు ఎక్కడికి వస్తున్నావో అర్థం చేసుకుని రాలేదు. నువ్వు ఎక్కడికి వస్తున్నావో నువ్వు అర్థం చేసుకుని రాలేదు. ఎక్కడికి వస్తున్నావో నువ్వు గ్రహించుకొని వచ్చినట్లయితే నువ్వు ఎలా రావాలో తెలుసా? భయభక్తులతో రావాలి, ఉత్సాహంతో రావాలి, ఏమండి విలువైనటువంటి కానుకలతో రావాలి, విలువగా ఆయన గణపరుస్తూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలువైనటువంటి మాటలతో రావాలి. ఈరోజున ఆలోచన చేయండి, విలువైనటువంటి సమర్పణతో రావాలి. ఎలా వస్తున్నావో? దూరదేశం నుండి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు అక్కడికి వస్తే ఈ రోజున దగ్గరగా ఉన్నది. ఒకవేళ తొంగపాడు నుంచి ఇక్కడికి రావాలంటే 6 కిలోమీటర్లు. అక్కడ కూడా మనం ఏర్పాటు చేసాం కనుక వాళ్ళకి కొంచెం ప్రయాస తగ్గిపోయింది. కొంచెమే 6 కిలోమీటర్లు ఎంత? అక్కడ బండి ఎక్కితే ఇక్కడ బస్సు దొరికితే 1/2 గంట జర్నీ, 10 నిమిషాల జర్నీ అంతే. కానీ వాళ్ళు కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. కానీ ప్రియులారా ప్రభువును చూసేదాకా వారు ఏం చేయలేదు అంటే వాళ్ళు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు. ఈ రోజున మన జీవితంలో మన బ్రతుకులు ఆలోచన చేస్తే వాళ్ళు వచ్చారా లేదా, వీళ్ళు వచ్చారా లేదా కాదు. నీ దృష్టి, నా దృష్టి ఎవరి మీద ఉండాలంటే యేసయ్య మీదే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సమర్పించడానికి వస్తున్నాం కానీ ఇక్కడ పాస్టర్ గారికి ఇవ్వడానికి రావట్లేదు. ఎవరికి సమర్పించడానికి? ఆయనకు సమర్పించడానికే వస్తున్నాం. ఆయనను ప్రార్థన చేయడానికే వస్తున్నాం. ఆయన మాటలు వినడానికే వస్తున్నాం అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఎలా రావాలి మనం? ఎలా రావాలి ఆలోచన చేయండి. రేపటి దినమును గురించి నువ్వేం చేయొద్దంటే అతిశయపడొద్దు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రార్థన నిర్లక్ష్యం చేసి ఈ రోజున ప్రియులారా రేపటి దినం గురించి ఏవేవో అతిశయాలతో ఈ లోకంలో మనుషులు బ్రతుకుతున్నారు, నామకార్థ క్రైస్తవులు బ్రతుకుతున్నారు. కానీ నీవు నేను అలా బ్రతకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. టైం అయిపోయింది. దేవుడు అబ్రహాముకు తెలియచేశాడు. అబ్రహాము పట్టుపట్టాడు, దేవుని బతిమాలుతున్నాడు. ప్రభా ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాయవా అని అంటే కాస్తానన్నాడు. ఒకవేళ డౌట్ వచ్చేసింది, దేవుడు నాశనం చేస్తానన్నాడంటే ఖచ్చితంగా అక్కడ 50 మంది కూడా లేరేమో అని ఆలోచించుకొని ప్రభా ఒకవేళ 45 ఉంటే కాపాడవా అన్నాడు. ఏమండి నువ్వు కోప్పడకపోతే దేవా నేను ధూళిని బూడిదనునైనా నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను, దయచేసి ఇంకొక అవకాశం నాకు ఇవ్వా. అదేంటంటే 30 మందే ఉంటే ఒకవేళ దాన్ని నాశనం చేయకాయవా. చివరికి ఎక్కడ దాకా వచ్చాడంటే నెంబరు ఒకవేళ 30 మంది కూడా లేరేమో, అందుకే దేవుడు నాశనం చేసేస్తానన్నాడు. కనీసం 20 మంది ఉంటే, కనీసం ఒకవేళ ఇంకొక మారు మాట్లాడతాను ప్రభా 10 మందే ఉంటే నాశనం చేయి కాస్తాను. కానీ 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఆ దేశము సొదొమ గొమొర్రా ప్రాంతం, ఆ 2 నగరాలు కూడా చెడిపోయినట్టుగా అయిపోయింది. మొత్తం పాడైపోయినాయి ప్రియులారా. వారి నోరు పాడైపోయింది, వారి కళ్ళు పాడైపోయినాయి, వారి హృదయం పాడైపోయింది, వారి అంతరంగం పాడైపోయింది, వారి సంబంధాలు పాడైపోయినాయి, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం అంతా కూడా చెడుగానే ఉంది. ఈ రోజున ఆలోచన చేస్తే ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయటానికి దిగి వచ్చినటువంటి సమయంలో లోతును అతని కుటుంబాన్ని తప్పించి మొత్తం అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసేసాడు మొత్తం. ఏమండి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? లోతు అల్లుళ్ళు ఉన్నారు, కుమార్తెలు అల్లుళ్ళు ఉన్నారంటే పెళ్ళి అయినట్ట, పెళ్ళి అవనట్ట? పెళ్ళి అయింది కదా, అల్లుళ్ళని ఎప్పుడంటాం? పెళ్ళి కూడా అయిపోయిందన్నమాట. కానీ ఆ అల్లుళ్ళు దేవుని ఎగతాళి చేశారట లోతుని. ఆ దూతలు వచ్చి అయ్యా మీరు త్వరపడి ఈ చోటును విడిచిపెట్టి రండి అంటే ఈ లోతు వాళ్ళందరినీ బతిమాలుకుంటున్నాడు. రే వచ్చేండ్రా బాబు, ఇక్కడ ఉంటే ఈ పట్టణాన్ని దేవుడు ఈ 2 నగరాలను మొత్తం అగ్ని గంధకాలతో నాశనం చేసేస్తాడు. దయచేసి మనం ఇక్కడ ఉండడం క్షేమకరం కాదు. ప్లీజ్ వచ్చేయండి, వెళ్ళిపోదాం.
వాళ్ళు తడవు చేస్తున్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఈ దినాన కూడా ఏమంటే ఎగతాళి చేయటం ఎక్కువైపోయింది. ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళ దగ్గర అసలు నువ్వు కూర్చోవద్దన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ఎగతాళి చేసేవారు, దేవుని తీర్పులు ఎగతాళి చేసేవారు, దేవుని సేవకులను ఎగతాళి చేసేవారు, దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఎగతాళి చేసేవారు దగ్గర నువ్వు కూర్చోకూడదు. నీవు ఒక ప్రత్యేకంగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో కలిసి ఆయన ఆరాధిస్తూ బ్రతకాలి. ప్రియులారా, ఆలోచన చేస్తే ఏమి అలాగవదో. అగ్ని గంధకాలు కొరవడం ఏంటండి? వర్షం కురుస్తుంది కానీ ఆకాశం నుంచి జలప్రలయం వచ్చింది ఒకప్పుడు మన తాతల నాటి కాలంలో. ఇప్పుడు అగ్ని కురుస్తుంది అంటున్నాడు ఈయన. ఎక్కడ కురుస్తుంది? కురిసినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారేమో వాళ్ళు. ఏమండి అని జరిగిందేంటో తెలుసా? ఉదయమున ప్రియులారా మరుసటి రోజు జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే అక్కడ రాయబడతా ఉంది. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయ్య బాబోయ్, ఎంత భయంకరమైన ఏమండి తీర్పు జరిగిందో ఆలోచన చేస్తే. అందుకనే దేవుడి వాక్యంలో సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 1వ వచనం ఏం తెలియజేస్తుంది? రేపటి దినమును గురించి నువ్వేం చేయొద్దంటే అతిశయపడద్దు. ఏమవ్వదులే, అలాగేమి జరగదులే అని అనుకోవడానికి లేదు. అలా అనుకున్నటువంటి ప్రజలు కొంతమంది మన కళ్ళ ముందు ఇప్పుడు విలవిలలు ఆడిపోయే పరిస్థితులు కనబడుతున్నప్పుడు మనం గ్రహించుకోవలసింది దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించాలి కానీ అతిశయపడకూడదు. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి, లేని దానిని బట్టి మనం ఏం చేయకూడదంటే చింతించకూడదు. చింతించకూడదు. కొంతమంది ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించకుండా, దేవుని స్తుతించకుండా, లేని వాటిని గురించి చింతపడిపోతూ ఉంటారు. చింత ప్రియులారా సజీవ్ శరీర్ కో భస్మ కర్ డాల్తీ హై అన్నాడు. అదేంటండి, అదే భాష అనుకున్నాను. చింత ఏం చేస్తుంది తెలుసా? బ్రతికున్నటువంటి శరీరాన్ని భస్మకర డాల్తీ హై అంటే అర్థం ఏంటంటే చనిపోయిన శరీరాన్ని అగ్ని కాలుస్తుంది, బ్రతికున్న శరీరాన్ని చింత కాల్చేస్తుంది అని చెప్పారు. అర్థమవుతుందా? కనుక దయచేసి చింతపడొద్దు. మనం దేని గురించి చింతపడొద్దు. పెళ్లి గురించి చింతపడొద్దు, పిల్లల గురించి చింతపడొద్దు, భవిష్యత్తు గురించి చింతపడొద్దు. ప్రభువా నీ చేతుల్లో నేను అప్పగించుకుంటున్నాను నాయన. ఇందాక పాడేం కదా పాట, సరదాగా పాడుతున్నామా నిజంగా పాడుతున్నామా మనం? ఏమండి అర్థం చేసుకుని పాడితే, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు ప్రభువా. ఆయన ఆశ్రయించి ఉన్నాము. ఏమండి ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించినటువంటి వాడు ప్రియులారా ధన్యుడు అని వాక్యం చెప్తుంది. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఏమండి ఒక అతనికి క్రెడిట్ కార్డు వచ్చిందట. క్రెడిట్ కార్డు అంటే ముందు డబ్బులు వాడుకుంటాం, తర్వాత బ్యాంకు డబ్బులు కడతాం, అంటే లోన్ తీసుకున్నట్టే. ఇతనికి ఆ క్రెడిట్ కార్డుని ఎలా యూజ్ చేయాలో తెలియక అంటే గూగుల్లో సెర్చ్ చేసాడంట. ఒక కస్టమర్ కేర్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి చేసాడట ఫోన్. మరి ఏ నెంబర్ కొట్టాడో మొత్తానికి అవతలోడు ఏం చేశాడంటే, మీకు వచ్చిన కార్డు మీద ఉన్న వివరాలు ఉంటాయి చెప్పండి అన్న. కార్డు మీద నెంబర్ చెప్పాడు, వెనకాల నెంబర్ చెప్పేశాడు. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుందా చెప్పండి అన్నాడు. ఏమొస్తుంది? ఓటీపీ వస్తుందా చెప్పండి అన్నాడు. చెప్పేశాడు పాపం. చెప్పేసిన తర్వాత చూసేటప్పటికి ఇంచుమించు 38,000 పోయినాయి అంట డబ్బులు. అర్థమైందా? ఆ తర్వాత ఫోన్ చేస్తే, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు, ఇవి మీకు అవసరం లేదు కదా, చెప్పకూడదు కదా అని అంటే, నేను చెప్తాను తర్వాత సంగతి, ముందు నేను అడిగి నాకు చెప్పండి ముందు అని చెప్పేసి అవతల వ్యక్తి వివరాలన్నీ తీసుకుని దాంట్లో 38,000 కొట్టేసాడు. ఆ తర్వాత అలోపలోం అని చెప్పి కేసు పెడితే, ఏమండి ఎప్పుడో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో దాని గురించిన సెర్చింగ్ జరగాలి, ఆ వ్యక్తి దొరకాలి, ఆ వ్యక్తి పట్టుకోవడం, ఆ తర్వాత డబ్బులు వస్తాయో రావో కూడా ఏమీ చెప్పలేం. అని క్రెడిట్ కార్డును వాడుకున్నది ఇతనే అని చెప్పి ఖచ్చితంగా ఇతనికే ఆ అమౌంట్ చెల్లించేటువంటి బాధ్యత ఇతని మీద పడింది. ఇతను ఏమి నమ్మాడు అని అంటే, అతను నేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాడు అనుకుంటే, ఇతను ఏం చేశాడంటే అది మొత్తానికి యూజ్ చేసేసుకుని తర్వాత ఒట్టి చేతులతో అతను వదిలేసాడు. ఇప్పుడు ఎవరు కట్టాలి డబ్బులు? ఎవరు కట్టాలి? ఇప్పుడు
38,000 ఎవరికైతే ఈ కార్డు ఎవరిదో వాళ్ళే కట్టాలి. చూసారా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ దాని మీద నెంబర్ కానీ వెనక సివివి నెంబర్ కానీ తర్వాత మీ యొక్క పిన్ కానీ ఏది కూడా బయలు చేయకూడదు. ఎవరు బ్యాంక్ ఆఫీసర్లు ఎవరు అడగరు ఈ విషయాలు. ఖచ్చితంగా మనకు మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది. ఇన్ని వచ్చినా కూడా ఎన్ని చెప్పినా కూడా మోసమైపోతుంది అని తెలిసినా కూడా మళ్ళీ మోసం అయిపోతూనే ఉంటాం మనం. ఎందుకంటే మోసపోవడం మానవ సహజం. పిల్లల కనుక మెలకువ కలిగి ఉండి చాలా జాగ్రత్త కలిగి ఉండకపోతే మోసం చేయటానికి అనేక మంది మనుషులు మన చుట్టూ తిరుగుతున్నారు. సేవకులు కూడా మోసగాళ్ళు తిరుగుతున్నారు. ఎవరు పడితే వాళ్ళని ఇంట్లోకి చేర్చుకోకూడదు. ఎందుకు? కారణం ఏంటంటే ప్రియులారా, నీ మేలు కోరేవాడు నీ సేవకుడే తప్ప బయట వ్యక్తి నీ మేలు కోరేవాడు కాదు. నీ దగ్గర ఆశించేవాడే కానీ నీ మేలు కోరేవాడు మాత్రం కాదు. అర్థమవుతుందా? నీ తల్లి తండ్రి నీ క్షేమం కోరేవాడే కానీ ఐ లవ్ యూ అన్న ప్రతి వ్యక్తి కూడా నీ క్షేమం కోరేవాడు కాదు. అర్థమవుతుందా? ఈ రోజున కోల్కతాలో ప్రియులారా జరిగినటువంటి ఆ వైద్య విద్యార్థిని మీద జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి అమానుషమైనటువంటి అత్యాచారాన్ని గురించి దేశము బందులు చేస్తూ ప్రత్యేకంగా నిన్నటి రోజు అయితే నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఎమర్జెన్సీ తప్ప మిగిలిన సేవలన్నీ బంద్ చేసేసారు ఆ యొక్క హాస్పిటల్స్లో. కారణం ఏంటంటే ఒక వైద్యం చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి జీవితం ఇలాగ అయిపోయినప్పుడు, భద్రత లేనప్పుడు మరి ఈ విషయాన్ని గురించి సరైనటువంటి చట్టము కానీ సరైనటువంటి శిక్షలు కానీ పడకపోతే మాకు భద్రత ఇంకెక్కడుంది? మేము ప్రజలకు సేవ చేయడానికి వస్తే ప్రజలు మాకు హాని చేస్తుంటే మాకు దిక్కు ఆదరణ, మాకు ధైర్యాన్ని, భరోసాను, క్షేమాన్ని కలిగించేవారు సరిగా లేకపోయినప్పుడు ఇక మాకు నెమ్మది ఎక్కడ ఉంటుంది? మేము ఎందుకు ఈ ప్రజలకు సేవ చేయాలి? ఈ దేశానికి సేవ చేయటానికి పూనుకున్న వారికి ఈ రోజున దేశం ఇచ్చే మర్యాద ఇదేనా అని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో కూడా ఈ అంశం గురించి ప్రార్థన చేయటం జరిగింది. ఇలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేపటి దినాన్ని గురించి అతిశయపడద్దు. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు. ఆ అమ్మాయి యవనస్తురాలు పాపం వైద్య విద్యార్థి, ఆ 2వ సంవత్సరం చదువుతుంది, పీజీ చదువుతున్నటువంటి అమ్మాయి ఆ రోజున ఇంచుమించుగా అప్పటికి 36 గంటలు కష్టపడిందట. కంటిన్యూగా డ్యూటీ చేసింది. టైర్డ్ అయిపోయాను, ఇక నేను ఇంటికి వెళ్ళలేను, ఎక్కడన్నా నాకు కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్తాను అనుకుంది అని మానవ మృగాలు ఆమె మీద దాడి చేసి ఎంతో బాధాకరమైన సంఘటన కలిగించింది. ఈరోజున చూస్తే పిల్లల హృదయాలు చెడుతనంతో నిండిపోయినాయి, ఘోరమైన మనస్తత్వాలతో నిండిపోయినాయి. ఈరోజున ఆలోచన చేస్తే లెక్క చేయని మనస్తత్వాలతో నిండిపోయారు ఈరోజు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అండి, ఇవి అతిశయపడొద్దు రేపటి దినాన్ని గురించి. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు అని ముందుగానే దేవుడు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా.